అందరూ బాగున్నారా? నేను కొత్తగా ఒకటి తీసుకొచ్చాను. ఏంటంటే మనకి జూలై 3వ తారీఖుని జియో మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ చేంజ్ అవుతున్నాయి. సో మీకు ప్లాన్స్ డీటెయిల్స్ మాత్రం మీకు క్లియర్గా ఇక్కడ నేను బుక్లో చూపిస్తున్నా చూడండి. మనకి ఇక్కడ ఎగ్జిటింగ్ ప్లాన్స్ ఉన్నాయి కదా, ఎగ్జిటింగ్ ప్లాన్స్ వచ్చేసి పాత ప్లాన్స్. ఈ పాత ప్లాన్స్ మనం ఇంతకుముందు ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకున్నాం అదే రీఛార్జ్. ఇప్పుడు ఇక్కడ న్యూ ప్లాన్ ఉంది సరే, న్యూ ప్లాన్ అన్ని కొత్త రీఛార్జ్లు. సో చూసుకోండి, మనం ఎప్పుడు మంత్లీ 239 చేసుకుంటాం, ఇప్పుడు అది 299 అవ్వబోతుంది. ఇయర్లీ 3 months ప్లాన్ కూడా అలాగే అవుతుంది. చూసుకోండి, 3 months ప్లాన్ వచ్చేసి మనకి 84 days 395, 686, 666, 799. చాలా డిఫరెన్స్ ఉంది. ఈజీగా మనకు 100 రూపీస్ 150 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇంత చాలామంది 1 year ప్లాన్ వేయించుకునే వాళ్ళు 2999 ప్లాన్, అది కూడా 3599 అవ్వబోతుంది. సో ఎవరైనా 3వ తారీఖు లోపలనే రీఛార్జ్ చేసుకోండి. సో ఒకవేళ చాలామంది డౌట్ ఉంటుంది ఏంటంటే, నేను ఇప్పుడు రీఛార్జ్ చేసుకున్న నా ప్లాన్ నెక్స్ట్ మంత్లో 10వ తారీఖున 15వ తారీఖున అవుతుంది, వ్యాలిటీ రీఛార్జ్ అయిపోతుంది. మరి ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటే అది యాక్టివేట్ అవుతుందా లేదా? అది యాక్టివేట్ అవుతుంది, బట్ ఇప్పుడు రీఛార్జ్ చేసుకున్న ఏదైతే అమౌంట్ ఉందో అదే ప్లాన్ కంటిన్యూ అవుతుంది. సో దానికి ప్రాబ్లం ఉండదు. చాలామందికి డౌట్ ఉంటుంది, దానికోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏదైతే ప్లాన్ ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటారో అది మీ నెక్స్ట్ మంత్ ఏ రోజు అయిపోయినా కూడా అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. బట్ మీకు కొత్త ప్లాన్లో దానికి సంబంధం లేదు. సో మీరు ఏదైతే పాత ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నా అదే కంటిన్యూ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మీకు న్యూ ప్లాన్ అనేది మీకు ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. సో ఎవరైనా రీఛార్జ్ చేసుకొని మీ దగ్గర అమౌంట్ ఉంటే మాత్రం 3వ తారీఖు లోపల రీఛార్జ్ చేసుకోండి. బట్ నా సజెషన్ అయితే అది. దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నా, మీకు అంత క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నా అన్నమాట. ఓకే, కొత్త వీడియోస్ ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం మీకు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.